For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. ప్రతి వారం కూడా ఒక్కో అధ్యాయంతో మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ కూడా చక్కగా పారాయణం చేసి కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ ఉన్నారు. ఈ వారం కూడా ప్రతి వారం కూడా మీరందరూ కూడా ఒక్కొక్క అధ్యాయాన్ని పారాయణం చేస్తూ కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయండి. జై గురుదత్త పారాయణం కంప్లీటెడ్ అని పెట్టండి. ఈ వారం 13వ అధ్యాయంతో మీ ముందుకు వస్తున్నాను. ఈ అధ్యాయం పారాయణం చేయటం వల్ల ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో ఆ ఆరోగ్య సమస్యలన్నీ కూడా ప్రతిరోజు ఈ 13వ అధ్యాయము ఒక 41 రోజులు గనక మీరు ప్రతిరోజు ఈ అధ్యాయం పారాయణం చేస్తే మీ ఆరోగ్య సమస్యలు నెమ్మదిగా దూరం అవుతాయి. కానీ ఇక్కడ కావాల్సింది అత్యంత భక్తి, మనస వాచ కర్మన దత్తారాధన చేస్తూ ఎవరైతే ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తారో తప్పకుండా మీకు పూర్తి రిజల్ట్ అనేది స్వామివారు తప్పకుండా ఇస్తారు. ఇక 13వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. 13, 14, 15వ అధ్యాయాల్లో శ్రీ గురుడు శిష్యులకు ఆశ్రమ ధర్మాలను వివరిస్తూ చెప్పారు. పరమ పురుషార్థ ప్రాప్తికి ధర్మం పునాది లాంటిది. అట్టి ధర్మానికి శృతి, స్మృతి, సదాచారము, ఆత్మసంతృప్తి అన్నవి 4 ప్రమాణాలు కనుక సూక్ష్మమైన బుద్ధి మొదటి రెండింటినీ హృదయగతం చేసుకొని సందేహాస్పదమైన అంశాలతో సత్పురుషుల ఆచారాన్ని స్వీకరించాలి. ఇక కథ ప్రారంభిద్దాము. శ్రీగురుడు కథ శ్రద్ధగా విని పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, ఈ గురుచరిత్ర ఎంత విన్నా తనివి తీరటం లేదు. నా పరిస్థితి లేత పచ్చికను చవిచూచిన ఆకలిగొన్న ఆవు వలె ఉన్నది. నేను ఎంత అల్పజ్ఞుడునో నాకిప్పుడు తెలుస్తున్నది. అజ్ఞానం వలన భ్రష్టుడైన నేనే వెనుక కష్టాలు కొని తెచ్చుకున్నానని శ్రీగురుడు పక్షాన ఎట్టి లోపము లేదని తెలుసుకున్నాను. అజ్ఞాన అంధకారంలో దారి కనిపించకున్నా నాకు జ్ఞాన జ్యోతి అయిన మీరే శ్రీగురుని చూపారు. మీ రూపంలో శ్రీగురుడే నన్ను అనుగ్రహించారు. మీరు చేసిన మేలుకి నేను ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేను. కల్పవృక్షానికి చింతామణికి జ్ఞానం ఇచ్చిన వారికి ఏమి చేసి ప్రత్యోపకారం చేయగలము? మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతోంది. దయతో అటు తర్వాత శ్రీగురుడు ఎక్కడికి వెళ్ళారో ఏమి చేశారో సెలవీయండి అని ప్రార్థించారు. సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సుపై చేయి పెట్టి, నీ జన్మ ధన్యమయ్యింది. శ్రీగురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కోరగలుగుతున్నావు. ఇందువల్ల నీవు తరించడమే కాక సాటి వారిని కూడా తరింప చేయగలవు. అడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతున్నది అని వివరాలు ఇలా చెప్పారు. శ్రీగురుడు ప్రయాగాలో ఉండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యుడు మాధవుడు, సిద్ధుడు, బాలుడు, ఉపేంద్రుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు, కృష్ణుడు అనే 7 స్వామికి ముఖ్య శిష్యులయ్యారు. మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదుంటుంది. శ్రీగురుడు మమ్మల్ని మరికొందరు శిష్యుల్ని వెంటబెట్టుకొని అనేక తీర్థాలు, క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన కరంజా నగరం చేరారు. అప్పుడు వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆయన రాకకెంతో సంతోషించారు. స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు. వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు. శ్రీగురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు. అందరూ ఆ లీలకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవత్ అవతారమని గుర్తించారు. ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు. వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో, నాదా, క్రిందటి జన్మలో లోకపూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాద స్వామిని పూజించి వారి ఆదేశానుసారం శని ప్రదోష పూజ చేశాను. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు. అప్పుడు శ్రీగురుడు, ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలో 42 తరాలు వారు తరిస్తారు. ఆ కులమంతటికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు. మీ కులంలో నేను జన్మించాను గనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది. మీ పిల్లలు పూర్ణ ఆయుష్మంతులై అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు.
మీరు వారి బిడ్డలను మనుమలను చూడగలుగుతారు. చివరి దశలో క్షేత్రాలన్నిటిలో ఉత్తమమైనది, వేదాల చేత కీర్తించబడినదైన కాశీలో మీరు నివసిస్తారు. మీకు ఎట్టి చింత అవసరమూ లేదు అని అభయం ఇచ్చారు. అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్త ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది. అప్పుడు శ్రీగురుడు నవ్వి, అమ్మ, స్త్రీలకు పతిసేవ వల్లనే మోక్షం లభిస్తుంది, అభిష్టాలు కూడా నెరవేరుతాయి. కాబట్టి భర్తయే పరమేశ్వరుడన్న భావంతో ఆయనని సేవించు, గృహిణీలకు అదొక్కటే మార్గమని వేదం చెప్తుంది అన్నారు. అప్పుడు ఆమె, స్వామి, మీరు త్రికాలజ్ఞులు, నా ప్రారంధం ఎలా ఉన్నదో నా భవిష్యత్తు ఎలా ఉన్నదో తెలపండి అని కోరింది. శ్రీగురుడు, నీ సంస్కారము తామసికమైనది. పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగువు పెట్టి వారిని విడదీశావు. అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు. పూర్వజన్మలో నీ ఒక ఆవును కొట్టి చంపావు. అందువల్ల నీకు ఈ జన్మలో కుష్ఠిరోగం వస్తుంది అని చెప్పారు. వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి, గురుదేవా, నన్ను రక్షించండి అని వేడుకున్నది. శ్రీగురుడు ఆమెను ఓదార్చి, అమ్మా, మా అనుగ్రహం వలన నీ కర్మఫలము నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు. నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది. నీకు కుష్ఠరోగము పొడుచూపగానే దక్షిణ దిక్కున ఉన్న భీమానది తీరంలో పాప వినాశ క్షేత్రానికి వెళ్ళి భీమా అమ్రజా నది సంగమం దగ్గరున్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉన్నది అని చెప్పి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరారు. నామధారక, ఆ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధగంగా అంటారు. దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. అది ఎలా వచ్చిందో చెబుతాను. పూర్వం మునులు భూమిపై వడ్లు జల్లి తమ తపోమహిమ వలన ఆ రోజే పంట పండించుకొని తినేవారు. ఒకరోజు బ్రహ్మర్తి అయిన గౌతముడు వడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకు ఒక సంకటం కల్పిస్తే ఈయన మనందరి కోసము గంగను భూలోకానికి తీసుకురాగలడు, జీవులన్నిటికీ ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్భలతో తయారు చేసి తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేనుపైకి తోలారు. అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూచి తన చేతిలోని దర్భతో దానిని అదిలించాడు. వెంటనే ఆ ఆవు మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు. గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తీసుకుని వచ్చారు. అందుకే దీనిని గౌతమి అంటారు. అది ఈ గోదావరి. అది కూడా గంగ ఎంతటి పవిత్రమైనది గనుకనే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు. తర్వాత ఆయన నది యొక్క 2 తీరాల్లోనూ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమ చేశారు. ఆ పర్యటనలో శ్రీగురుడు మంజరికరం అనే క్షేత్రానికి వచ్చారు. అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తూ ఉండేవారు. ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీగురుని దర్శనమైనది. తర్వాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గ కంఠంతో, మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నాడు. మా దర్శనం వలన నీ సేవ ఫలించింది. ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్ని ధ్యానిస్తూ ఉండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు. మాధవారణ్యుడు పారవస్యంతో ఇలా స్తుతించాడు. ఓ జగద్గురు సార్వభౌమ, మీకు జయము జయము. నరునిలా కనిపిస్తున్న మీరు త్రిమూర్తి స్వరూపము, లోకాలను ఉద్ధరించే జగజ్యోతి అయిన పరమ పురుషులు. మీ పాద దర్శనం వలన కృతార్థుడనయ్యాను. శ్రీగురుడు, మాధవారణ్య, నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది. నీవు నిత్యము మా స్వరూపమైన నరసింహమూర్తికి మానసిక పూజ చేశావు గనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది. నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు. తర్వాత శ్రీగురుడు వాసన బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు. ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది. ఆ మహర్నవమి నాటికి అతడు భోజనం చేసి 4 రోజులయ్యింది. ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు. అతడు తన మెడకొక బండ కట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి, స్వామి, నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదో, అతిథులను ధిక్కరించానో, ఈ జన్మలో భూమికి భారమయ్యాను.
ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందువలనే కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేకున్నాను. బ్రాహ్మణుల జీవనమో పశువుల గ్రాసమో అపహరించి నమ్మిన వారికి ద్రోహం చేసే తల్లిదండ్రులను అవమానించానేమో, లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టానేమో, తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశానో ఏమో, లేక వధూవరులను చంపేశానేమో, లేకుంటే అన్నమే గిట్టని వ్యాధి నాకెందుకు వస్తుంది? ఈశ్వరుని భక్తితో పూజించలేదో, లేక నేను సద్గురువును నిందించానేమో, లేకుంటే నన్నే దైవము ఎందుకు అనుగ్రహించట్లేదు అని పరితపించి నదిని సమీపించాడు. సరిగ్గా సమయానికి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయటానికి నది వద్దకు వచ్చారు. ఆ బ్రాహ్మణుని చూచి ఆయన అతన్ని తీసుకురమ్మని శిష్యులను పంపారు. శిష్యులు పరుగున పోయి నీటిలో మునగపోతున్న ఆ విప్రుని బలవంతాన శ్రీగురుని వద్దకు తీసుకువచ్చారు. స్వామి అతనితో, బ్రాహ్మణుడా, ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా నీవెందుకు పాల్పడుతున్నావు అని అడిగారు. ఆ బ్రాహ్మణుడు, స్వామి, నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనం ఏమున్నది? పక్షానికి నెలకొక్కసారి కూడా భోజనం చేసినా కూడా భరించరాని బాధ కలుగుతున్నది. అన్నం తినకుండా నేను ఎలా బ్రతికేది? నేను జీవించడం వలన భూమికి భారమే గాని ప్రయోజనం ఏమున్నది అని చెప్పి కన్నీరు కార్చాడు. శ్రీగురుడు, నాయనా, క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధం ఇస్తాను, భయం లేదు. ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యి అన్నారు. ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసముంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు. శ్రీగురుడు, నీవెవరు, ఎక్కడుంటావు అని అడిగారు. ఆ గ్రామాధికారి, స్వామి, మాది అపస్తాంబ శాఖ, కౌండిన్యస గోత్రం. నన్ను సాయిందేవుడు అంటారు. మా స్వస్థానం కడకంచి, కాంచీపురం. కేవలం భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను. మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి. గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి. చంద్రుడు రాత్రి సమయాల్లో మాత్రమే తాపాన్ని పోగొడతారు. కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది. కానీ ఈ విశ్వాన్ని తరింపచేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప తాప దైన్యాలను హరించి ధర్మార్థ కామ మోక్షాన్ని ప్రసాదించగలదు. నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనమైంది అని స్తుతించాడు. శ్రీగురుడు అతనిని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకొని, సాయిందేవా, నేను ఒక మాట చెబుతాను విను. ఈ బ్రాహ్మణునికి ఉదరశూల రోగమున్నది. భోజనం లేకుండా ఇతడు ఎలా బ్రతుకుతాడు? ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు. కనుక నీవు అతనిని తీసుకొని వెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు. సాయిందేవుడు ఆశ్చర్యచకితుడై, స్వామి, నెల రోజులు ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడు ఆ బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు. స్వామి నవ్వి, అలా అయితే ఇంకా మంచి మందు చెబుతాను విను. నన్ను మించిన వైద్యుడే లేడు. ఇతనికి పరమాన్నము, గారెలతో కూడిన భోజనమే పరమ ఔషధము. నీవు సంకోచింకా ఇతనిని తీసుకొని వెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు. సాయందేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురుని కూడా భిక్షకు ఆహ్వానించారు. అప్పుడు శ్రీగురునితో పాటు అందరూ సాయందేవుని ఇంటికి వెళ్ళాము. ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురుని మిగిలిన అతిథుల్ని కూర్చోబెట్టి రుద్ర సూక్తము మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీగురుని సర్వోపచారాలతో పూజించారు. శ్రీగురుడు సంతోషించి, నీ సంతతి వృద్ధి పొందుగాక, నీ వంశస్థులందరూ మా యందు భక్తి కలుగుగాక అని సాయందేవుని ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ షడ్రసపోతమైన భోజనం పెట్టారు. శ్రీగురుని కృప వలన ఉదర రోగి అయిన బ్రాహ్మణునికి ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగబాధ మాయమైంది. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి నమః. ఇంతటితో ఈ 13వ అధ్యాయం ముగిసింది. మళ్ళీ వచ్చే వారం మరో అధ్యాయంతో మీ ముందుకు వస్తాను. నమస్కారం.